ఏంటి 5 లక్షల రూపాయలు బైకులో వస్తుంటే స్కూల్ బ్యాగ్లోంచి ఏంటి ఇంత బొక్కలోంచి ఇంత చిన్న బొక్కలోంచి జారి పడిపోయినాయా పచ్చబడ్డాం అని అన్నానే అనుకో నీ నోటికున్న లోపల ఓపెన్ చేస్తావు బూతులు వరదలా బయటకు వచ్చేస్తాయి అదే నిజం అని నమ్మేశాను అనుకో అందరం ప్రశాంతంగా ఉండొచ్చు 5 లక్షలు తేడా వచ్చిందా ఏంటనే లెక్కలు తీసేయాలి ఏమేవ్ గదిలోకి వచ్చేది అబ్బా ఒకటే తలనొప్పి ఏమేవ్ జంటు పోమట్రా ఏ సిచ్యువేషన్ అయినా దానికే వాడుకుంటారా వీళ్ళు మీకు తోడేళ్ళు కాదండి తోడేళ్ళు దా ఆనందిందు ఏం చేసావు పీతలు చిన్నమ్మాయి మీ ఆయన్ని చూసుకో 5 లక్షలతో పెట్టింగ్ వరకు ఆశాడేమో నానండి మా ఆయనకి నా చుట్టూ తిరగడానికి టైం లేదు చెప్పవే మాకు పొలలాటకండి సరిపోయారు ఇద్దరికిద్దరే ఆహా ఆహా ఆది దంపతులండి బాబు డిస్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా బా బూస్ట్ ప్రతి వారం వ్రతం ఏంటి చాలే నా మొగుడు బాగుండాలి కదా ఏంటండి పొద్దున తెగ చడిని చేస్తారా ఎవరితోని శ్యామలా అని నా 10th క్లాస్మేట్ రా శ్యామల 10th క్లాస్మేట్ హాయ్ ఏదో చిన్నప్పటి ఫ్రెండ్ హాయ్ పెట్టాడు ఇందులో తప్పే ఉందే శ్యామల 10th క్లాస్మేట్ హాయ్ క్లాస్మేట్కి హాయ్ పెట్టాడు ఇందులో ఏముందమ్మా శ్యామల 10th క్లాస్మేట్ హాయ్ హాయ్ మీ అక్కని గట్టిగా పట్టుకో బాబులు దూరం చచ్చిపోద్ది ఏం మెసేజ్ పెట్టావరా నేను హాయ్ దగ్గర పెట్టాను బెదరు కామాంతుడా ఆవిడకైతే చదువు లేదు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ రా ఏ మెసేజ్ బా వాట్సాప్ లో అన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి ఎల్ అంటే లాఫింగ్ అవుట్ లౌడ్ ఓఎంజీ అంటే ఓ మై గాడ్ అలాగే హాయ్ అంటే హాయ్ అంటే హెచ్ అంటే హగ్ ఐ అంటే ఇస్తావా అని. హాయ్ అంటే తగ్గిస్తావా బెదరు నువ్వేదో మనసు చేస్తాను రాత్రి 9 అయ్యేసరికి జండు బామనే నువ్వు లెక్కలు పుస్తకొని వీడు గదిలోకి దూరడం చూసి బండిలా మారిన గుండెరా ఇది నేనేం మనసు పెట్టుకోలేదు శివరాజు గారి టార్గెట్ ఏంటి అర్థమైపోయింది నానండి మీరే ఏదో ఒకటి చెప్పండి ఈయనేం చెప్తాడు బొక్క అల్లుడు వస్తున్నా మావయ్య నీ దగ్గరికి వస్తున్నా పగలంతా అడ్డంగా తిని దప్పడం రాత్రి అయితే మా మధ్య అడ్డంగా పడుకోవడం